This conference will now be recorded. ఓకే యాక్చువల్గా బ్రదర్ వెంకట్ ఓకే యాక్చువల్గా ఏంటంటే మనకి ఓ మ్యూట్ వస్తుందా ఓకే ఇప్పుడు రావట్లేదు ఓకే యా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకట్ టుడే we peoples are going to discuss the ABAP BTP with RAP అన్నమాట. ఓకే వెంకట్ ఇక్కడ మనకి అబాప్ బీటీపీ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అబాప్ నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది. ఓకే తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ కమ్ టు మై సైడ్, నా పేరు వచ్చేసరికి ఐ థింక్ మీకు తెలుసు, నా పేరు అనిల్ కృష్ణ, ప్రాజెక్ట్ మేనేజర్ వర్క్ చేస్తాను. ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 23.6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే ప్రస్తుతానికి నా క్లయింట్ వచ్చేసరికి ఐబిఎం, పేరోల్ వచ్చేసరికి ఫోర్డ్ అనమాట. ఓకే సో ఆన్లైన్ ట్రైనింగ్ వచ్చేసరికి మోర్ దాన్ 8.5 years నుంచి ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే దట్స్ అబౌట్ మీ వెంకట్. ఓకే వెంకట్ మనం ఇక సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ వి గో ఫర్ సబ్జెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బీటీపీ అంటే ఏంటో చెక్ చేసుకోవాలి. బీటీపీ ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఇట్స్ ఏ బిజినెస్, బీటీపీ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్. బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్. BTP is nothing but it's a business technology platform. ఓకే అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే వెంకట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే SAP ల్యాబ్స్ వాడు బీటీపీని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే టు ఇంక్రీజ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది SAP అప్లికేషన్ విత్ రిచ్ లుక్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, with the help of BTP, okay, we can increase the performance of the SAP application. We can increase the performance of the application with rich front end look. Okay, with rich front end, with rich okay, with rich look front end application purpose. ఓకే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి సింపుల్గా అబాప్లో వచ్చేసరికి SAP అప్లికేషన్, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీ SAP ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అంటే కస్టమర్ క్రియేషన్ కానీ, ఓకే కస్టమర్ క్రియేషన్ కానీ, వెండార్ క్రియేషన్స్ కానీ, మెటీరియల్ క్రియేషన్ కానీ, ఇటువంటి SAP స్క్రీన్స్ డెవలప్ చేయాలంటే ఏం చేస్తున్నాం మన అబాప్లో MPP అంటే మాడ్యూల్ పుల్ ప్రోగ్రామింగ్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాం. అవునా, మాడ్యూల్ పుల్ ప్రోగ్రామింగ్. ఓకే మనం నార్మల్ అబాప్లో ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ డిజైన్ చేయాలంటే మనం మాడ్యూల్ పుల్ ప్రోగ్రామింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకుని SAP స్క్రీన్స్ని డిజైన్ చేస్తున్నాం. ఓకే అయితే మాడ్యూల్ పుల్ ప్రోగ్రామ్ని యూజ్ చేసుకొని SAP స్క్రీన్స్ని డిజైన్ చేయడం అనేది ఇట్స్ ఏ అవుట్డేటెడ్ ప్రాసెస్. ఓకే అయితే ఇప్పుడు మాడ్యూల్ పుల్ ప్రోగ్రామింగ్ తర్వాత ఏంటంటే చాలా మంది ఏంటంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ కోసం SAP UI5 అండ్ FIOE ఇవి యూజ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ కోసమేమో SAP UI5 FIOE వాడుతున్నారు, బ్యాక్ ఎండ్ అబాప్ కోడింగే యూజ్ చేస్తున్నారు. బ్యాక్ ఎండ్ అబాప్ కోడింగే. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే వెంకట్, ఇక్కడ పాయింట్ ఏంటంటే BTP అనేది మన SAP అప్లికేషన్ యొక్క పెర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయడానికి విత్ రిచ్ లుక్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. ఓకే మనం డెవలప్ చేసే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అనేది
చాలా రిచ్గా, కలర్ఫుల్గా, ఓకే, సొఫిస్టికేటెడ్గా ఉండటానికి మనం యాజ్ ఏ అబాప్ టెక్నికల్ కన్సల్టెంట్గా బీటీపీ యూజ్ చేస్తాం. దీనివల్ల ఇంకొక ఉపయోగం కూడా ఉంది. ఇట్ విల్ ఇంక్రీజ్ ద పెర్ఫార్మెన్స్ అని చెప్పాను కదా. ఒక చిన్న పాయింట్ ఏంటంటే మనకి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కాసేపు ఈ ఈ మాడ్యూల్ ప్రోగ్రామింగ్ ఇది తీసి పక్కన పెడదాం. ఓకే, అసలు బీటీపీ మనకి ఒక ఎండ్ టు ఎండ్ ఎస్ఏపి అప్లికేషన్ మన జనరల్గా వెంకట్, మనం ఒక ఎండ్ టు ఎండ్ ఒక ఎస్ఏపి అప్లికేషన్ని ఎండ్ టు ఎండ్ డెవలప్ చేయాలంటే మనం డిఫరెంట్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్తో ఇంటిగ్రేట్ అవ్వాలి, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ కోసం ఎంపీపీ మాడ్యూల్ఫుల్ ప్రోగ్రామింగ్ యూజ్ చేయాలి. ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ కోసం మాడ్యూల్ఫుల్ ప్రోగ్రామింగ్ యూజ్ చేయాలి, లేదా ఎస్ఏపి UI5 ఆర్ ఫియోరీ యూజ్ చేస్తున్నాం ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ కోసం. తర్వాత ఏంటి ఇక్కడ, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ ఎండ్ వచ్చేసరికి అంటే మనం బ్యాక్ ఎండ్ అబాప్ కోడింగ్ రాస్తున్నాం. తర్వాత డేటాబేస్ వచ్చేసరికి మనం, ఓకే, డేటాబేస్ వచ్చేసరికి, ఓకే, ఇక్కడ నాన్ హానా డేటాబేస్ లేదా హానా డేటాబేస్ యూజ్ చేస్తున్నాం. నాన్ హానా డేటాబేస్ అంటే ఏంటి? ఆర్కిల్ కావచ్చు, సీక్వెల్ సర్వర్ కావచ్చు. ఓకే, అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక ఎండ్ టు ఎండ్ ఎస్ఏపి అప్లికేషన్ డెవలప్ చేయడం కోసం, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ కోసం, ఓకే, ఎస్ఏపి UI5 ఫియరీ రిలేటెడ్ కోడింగ్ రాస్తున్నాం, లేదా మాడ్యూల్ఫుల్ ప్రోగ్రామ్ స్క్రీన్స్ డిజైన్ చేస్తున్నాం కదా. తర్వాత ఏంటి, ఆ స్క్రీన్స్ డిజైన్ చేసిన తర్వాత దానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్లో అబాప్ కోడింగ్ రాస్తున్నాం. అబాప్ కోడింగ్ రాసిన తర్వాత ఆ అబాప్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఎంటర్ చేసిన డేటాని పర్టికులర్ హానా ఆర్ నాన్ హానా డేటాబేస్లో సేవ్ చేయడం కోసం మనం అబాప్ కోడింగ్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఇట్లానే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఓ డేటా సర్వీసెస్ అవి కూడా యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఒక్క నిమిషం బ్రదర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రెజెంటేషన్ లేయర్లో ఏం చేస్తాం, ఎస్ఏపి అప్లికేషన్ డిజైన్ చేస్తాం. తర్వాత ఇది అప్లికేషన్ లేయర్, ఓకే, ఇది డేటాబేస్ లేయర్. తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ లేయర్లో హానా డేటాబేస్ రిసైడ్ అవుతుంది, హానా డేటాబేస్ ఉంటుంది ఇక్కడ. అది హానా డేటాబేస్ నాన్ హానా కావచ్చు, లేదా హానా డేటాబేస్ కావచ్చు. తర్వాత ఇక్కడ చూడండి బ్రదర్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్ మనం ఏంటి రిక్వైర్మెంట్ని బట్టి ఓ డేటా కూడా యూజ్ చేస్తాం. ఓకే, తర్వాత 1 సెకండ్ జస్ట్, ఓకే, ఇక్కడ 1 మినిట్ బ్రదర్. ఇక్కడ GUI ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం, either మాడ్యూల్ఫుల్ ప్రోగ్రామింగ్ ఆర్ SAP UI5 లేదా ఫియోరీని యూజ్ చేసుకొని. తర్వాత ఏంటంటే ఇది అప్లికేషన్ లేయర్లో మనం ఇక్కడ అబాప్ కోడింగ్ రాస్తున్నాం. తర్వాత ఏంటంటే ఇది డేటాబేస్ లేయర్, ఓకే, ఈ డేటాబేస్ లేయర్లో డేటాబేస్ రిసైడ్ అవుతుంది, అంటే డేటాబేస్ ఉంటుంది. అది నాన్ హానా డేటాబేస్ కావచ్చు, లేదా హానా డేటాబేస్ కావచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ వెంకట్ చెప్పండి వెంకట్ చెప్పండి, మాట్లాడండి వెంకట్. ఏంటి?
అవును, పెయింటర్ స్క్రీన్ లోనే చెప్తున్నా నేను. ఇప్పుడు వరకు టైప్ చేసా, ఇప్పుడు ఆపాను. కనపడుతుందా? అర్థం కాలా? ఓకే ఓకే. వన్ సెకండ్ చేస్తున్నాను. ఒక 1 సెకండ్ వెంకట్, 1 సెకండ్. యా, ఓకేనా? ఓకేనా? ఇట్స్ ఓకే. ఇప్పుడు ఇగో కనపడుతుంది కదా, ఇగో నేను నా స్క్రీన్ ఇది మూవ్ అవుతుంది కదా కర్సర్. ఓకే 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 ఓకే. చూడండి ఇక్కడ నేను ఒక్క నిమిషం ఇది చెప్తాను. ఇది ఓడేటా సర్వీస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ, ఓకే, ఇక్కడ వచ్చేసరికి హెచ్టిఎంఎల్, జావా స్క్రిప్ట్, సిఎస్ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ ఏంటంటే బ్రదర్, మనం జనరల్గా ఒక ఎస్ఏపి అప్లికేషన్ డెవలప్ చేయాలంటే, ఓకే, మనం కంప్లీట్గా ఒక ఎండ్ టు ఎండ్ ఎస్ఏపి అప్లికేషన్ డెవలప్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్లో నుంచి డేటా ఎంటర్ చేసా. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ డీటెయిల్స్ ఎంటర్ చేసా. ఆ ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఒక డేటాబేస్లో సేవ్ అవ్వాలి. అప్పుడేంటి, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్లో ఎంటర్ చేసిన డేటా కాస్త మనం ఏంటంటే ఇక్కడ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అంటే మనం ఈ ఫ్రంట్ ఎండ్లో ఎంటర్ చేసిన డేటా కాస్త ఏమైంది, మనం రాసిన అబాప్ కోడింగ్ ద్వారా డేటాబేస్ లేయర్లో ఉన్న డేటాబేస్లోకి వెళ్ళి సేవ్ అయిపోద్ది. ఓకే, అలా సేవ్ అవటానికి ఇక్కడ మనం అబాప్ కోడింగ్ రాసాం. ఓకే, తర్వాత ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటాబేస్లో డేటా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 or 5 టేబుల్స్ డేటా గెట్ చేయాలి. ఓకే ఓకే, డేటాబేస్ టేబుల్ డేటా గెట్ చేసి ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్లో డిస్ప్లే చేయాలి. సో అప్పుడు ఏంటి, ఇక్కడ మళ్ళీ డేటాబేస్ నుండి ఆ టేబుల్ యొక్క డేటా గెట్ చేయడానికి, డేటాబేస్ టేబుల్ నుండి టేబుల్ యొక్క డేటా గెట్ చేయడానికి మళ్ళీ ఇక్కడ మనం ఏంటంటే అబాప్లో ఇక్కడ అబాప్లో కోడింగ్ రాస్తాం. అబాప్లో మనం కోడింగ్ రాస్తాం అంటే మన ఇక్కడ అప్లికేషన్ లేయర్ ఏంటంటే మన కోడింగ్ అబాప్ కోడింగ్ ఎక్కడైతే రాస్తామో అది అప్లికేషన్ లేయర్. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ అప్లికేషన్ లేయర్లో మనం ఏంటంటే ఫ్రంట్ ఎండ్ కి సంబంధించి ఫ్రంట్ ఎండ్ లో మీరు ఎంటర్ చేసిన డేటాబేస్ లో సేవ్ అవడానికి, ఓకే, లేదా డేటాబేస్ నుండి డేటాను గెట్ చేసి ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ లో డిస్ప్లే చేయడానికి సంబంధించిన లాజిక్ మొత్తం ఇక్కడ అబాప్ కోడింగ్ లో రాస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం సర్వీసెస్ కూడా యూజ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఓడేటా సర్వీసెస్ కూడా మనం ఓడేటా సర్వీస్ కూడా జనరేట్ చేసి ఆ ఓడేటా సర్వీస్ ఏం చేస్తాం మనం, ఆ ఓడేటా సర్వీస్ ని మనం ఓడేటా సర్వీస్ జనరేట్ చేస్తే ఆ ఓడేటా సర్వీస్ ఒక యూఆర్ఎల్ ని జనరేట్ చేసి ఆ యూఆర్ఎల్ ని మనకి ఫ్యూరీ యాప్ లోకి కాల్ చేసుకుంటాం, ఫ్రంట్ అప్లికేషన్ లో కాల్ చేసుకుంటాం కదా. తర్వాత ఎస్ఏపి అప్లికేషన్ లో ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ డిజైన్ చేసే ప్రాసెస్ లో హెచ్టిఎంఎల్, జావా స్క్రిప్ట్, సిఎస్ఎస్, ఓకే, ఈ స్క్రిప్టింగ్ టెక్నాలజీస్ ని యూజ్ చేసుకుంటాం. మన జనరల్గా ఏంటంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఎస్ఏపి యూఎఫ్ఐ ఫీరీతో ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు హెచ్టిఎంఎల్, జావా స్క్రిప్ట్, సిఎస్ఎస్ ఈ స్క్రిప్టింగ్ టెక్నాలజీస్ యూజ్ చేసుకుని ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేస్తాం. డెవలప్ చేసిన తర్వాత ఇండివిజువల్గా ఫస్ట్ ఇది అప్లికేషన్ లేయర్ అంటే ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేస్తాం. డెవలప్ చేసి ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్కి తగ్గట్టుగా అబాప్ కోడింగ్ లాజిక్లు మనం ప్రెసెంట్ ఈ అప్లికేషన్ లేయర్లో రాస్తాం.
ఓకే. ఇక్కడ ఏమవుతుందంటే బ్రదర్ ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ టేబుల్ నుంచి డేటా గెట్ చేయాలంటే ఇక్కడ ఏం చేస్తాము, ఇక్కడ ఈ అంటే ఈ ప్రెజెంటేషన్ లేయర్లోనే అబాప్ కోడింగ్ రాస్తాం. రాసిన తర్వాత మనం ఈ అబాప్ కోడింగ్ ద్వారా డేటాబేస్తో కమ్యూనికేట్ డేటాబేస్లో ఉన్న డేటాని తీసుకొచ్చి ఆ తెచ్చిన డేటాని ప్రెజెంటేషన్ లేయర్లో డిస్ప్లే చేస్తాం. లేదా ఇక్కడ మనం ఎంటర్ చేసిన డేటా డేటాబేస్లో స్టోర్ అవ్వాలంటే ఆ ఎంటర్ చేసిన డేటా మనకి అప్లికేషన్ లేయర్ ద్వారా అబాప్ కోడింగ్లో రాసిన లాజిక్ని బేస్ చేసుకొని డేటాబేస్తో ఇంటరాక్ట్ అయ్యి డేటాబేస్లో డేటాను స్టోర్ చేస్తాం. ఓకే. అయితే ఈ ప్రాసెస్లో మనం ఒక ఎండ్ టు ఎండ్ ఎస్ఏపి అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఇండివిజువల్గా డెవలప్ చేస్తాం. ఓకే. ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు హెచ్టిఎంఎల్ జావా స్క్రిప్ట్ ఇవి కూడా ఇండివిజువల్గా డెవలప్ చేస్తాం. తర్వాత ప్రెజెంటేషన్ లేయర్లో లాజిక్ కోసం మనం అబాప్ కోడింగ్ రాస్తాం. ఎట్ ది సేమ్ టైం ఓడేటా సర్వీస్ రిక్వైర్ అయితే ఓడేటా సర్వీస్ని కూడా ఇండివిజువల్గా రాస్తాం. రాసిన తర్వాత ఏమైంది, అది ఒక XML ఫార్మాట్ని డెవలప్ చేస్తుంది. XML లింక్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఓడేటా సర్వీస్ రిలేటెడ్ XML లింక్ని మనం ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్తో ఇంటిగ్రేట్ చేయాలి. ఓకే. తర్వాత అంటే ఇక్కడ డేటాబేస్ రిలేటెడ్ ఫంక్షనాలిటీస్ని కూడా ఇండివిజువల్గా రాస్తాం. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే వెంకట్, ఒక ఎస్ఏపి అప్లికేషన్ని ఎండ్ టు ఎండ్ డెవలప్ చేయాలంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్తో ఇంటిగ్రేట్ అవుతున్నాం. ఇక్కడ ఎస్ఏపి చూడండి, ఇక్కడ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ కోసం ఓకే మనం ఇండివిజువల్గా ఆబ్జెక్ట్ డెవలప్ చేస్తున్నాం. తర్వాత ఆ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ వర్క్ అవడం కోసం బ్యాక్గ్రౌండ్లో అప్లికేషన్ లేయర్లో అబాప్ కోడింగ్ రాస్తున్నాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి ఒక ఎస్ఏపి అప్లికేషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి అప్లికేషన్ ఏదైనా ఎండ్ టు ఎండ్ ఒక 1 minute పడుతుంది అనుకోండి ప్రాసెస్ అవడానికి. అవుట్ ఆఫ్ 1 minute 60% ఆఫ్ ది టైం ఎక్కడ కన్జ్యూమ్ అవుతుందో తెలుసా, ఈ ప్రెజెంటేషన్ లేయర్కి అంటే ఇవ్వండి ఇక్కడ ఈ అప్లికేషన్ లేయర్కి అండ్ డేటాబేస్ లేయర్కి మధ్యలో మోర్ దాన్ ఒక ఎస్ఏపి అప్లికేషన్ ప్రాసెస్ అవడానికి, ఒక ఎండ్ టు ఎండ్ ఎస్ఏపి అప్లికేషన్ ప్రాసెస్ అవడానికి 1 minute టైం పడితే అవుట్ ఆఫ్ 1 minute 60% ఆఫ్ ది టైం కాస్త ఈ డేటాబేస్ లేయర్ అప్లికేషన్ లేయర్ మధ్య జరుగుతూ ఉంటుంది. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే ఒక ఎస్ఏపి అప్లికేషన్ కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ డెవలప్ చేయడానికి మనం ఓకే ఫ్రంట్ ఎండ్ కోసం ఒక ఇండివిజువల్గా ఆబ్జెక్ట్ డెవలప్ చేసుకోవాలి. తర్వాత ఇండివిజువల్గా అప్లికేషన్ లేయర్లో మనం అబాప్ కోడింగ్ రాయాలి. ఇండివిజువల్గా డేటాబేస్ రిలేటెడ్ ఫంక్షనాలిటీస్ రాయాలి. ఇండివిజువల్గా ఓడేటా సర్వీస్ రిలేటెడ్ థింగ్స్ డెవలప్ చేయాలి. మనం చూడండి HTML జావా స్క్రిప్ట్ CSS వీటన్నిటితో ఇండివిజువల్గా డెవలప్ చేసి వాటి ఈ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తే కానీ ఒక ఎస్ఏపి అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ కంప్లీట్ అవ్వదు. ఓకే. పాయింట్ అర్థమైందా వెంకట్? పాయింట్ అర్థమైందా బ్రదర్? ఆర్ గెటింగ్ ద పాయింట్? ఇది ఇప్పటి వరకు మనం ఫాలో అవుతున్న ప్రాసెస్. మనం ఒక ఎస్ఏపి అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ డెవలప్ చేయడానికి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్తో ఇంటిగ్రేట్ అవుతున్నాం. ఓకే. అలా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్తో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేసి ఈ అప్లికేషన్ లేయర్లో రాసిన అబాప్ కోడింగ్తో ఇంటిగ్రేట్ అవడానికి కొంత టైం పట్టింది. మళ్ళీ డేటాబేస్ లేయర్తో ఇంటిగ్రేట్ అయ్యేటప్పుడు కొంత టైం పట్టింది. మళ్ళీ ఓడేటా సర్వీస్ ఇట్లా ప్రతిదీ కూడా ఇండివిజువల్గా డెవలప్ చేసి తర్వాత ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్ ఫాలో అవటం వల్ల మన ఎస్ఏపి అప్లికేషన్ యొక్క ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ చాలా డిలే అయ్యిద్ది. అలా డిలే అవ్వకుండా ఉండటానికి ఎస్ఏపి ల్యాబ్స్ కూడా ఏం చేశాయంటే బీటీపీ అంటే బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఇంట్రడ్యూస్ చేసి ఇక్కడ చూడండి మనం ఒక ఎస్ఏపి అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ డెవలప్ చేయడానికి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్తో ఇంటిగ్రేట్ చేయాలి. మల్టిపుల్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకొని వాటిని ఇంటిగ్రేట్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి బీటీపీలో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఒకే ప్లాట్ఫామ్లో క్రియేట్ చేయొచ్చు. ఇండివిజువల్గా క్రియేట్ చేయగల ఒకే ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ బ్రదర్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో 30 years బ్యాక్ ఓకే ఒక 30 years బ్యాక్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇండియాలో మనకి 30 years బ్యాక్ ఒక 30 సంవత్సరాల క్రితం ఈ మాల్స్ ఏం లేవు కదా, మనకి డిమార్ట్, స్పెన్సర్స్ ఇట్లా మార్ట్స్ ఏం లేవు కదా. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి బ్రదర్
నేను సైకిల్ కొనాలి అనుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ కొనాలంటే సైకిల్ షాప్కి వెళ్ళాల్సి వచ్చేది. ఇఫ్ ఐ వాంట్ టు పర్చేస్ ద సైకిల్, సైకిల్ షాప్కి వెళ్ళాలి. ఏది అంతకుముందు 30 years బ్యాక్. అదే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ కొనాలనుకోండి. ల్యాప్టాప్ కొనాలంటే ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్ షోరూమ్కి వెళ్ళాల్సి వచ్చేది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫుడ్ ఐటమ్స్ ఏమైనా కొనాలనుకోండి. ఫుడ్ ఐటమ్స్ ఏమైనా కొనాలనుకోండి. దగ్గరలో ఉన్న స్మాల్ కిరాణా స్టోర్స్కి వెళ్ళాలి. ఓకే, కిరాణా స్టోర్స్కి వెళ్తాం. ఓకే, తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ కొనాలంటే మనం ఏం చేస్తాను, మొబైల్ షాప్కి వెళ్తాను మొబైల్ కొనాలంటే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్స్ కానీ పెన్స్ కానీ, ఓకే, బుక్స్ పెన్స్, ఓకే, పెన్సిల్స్ ఇటువంటి స్టేషనరీ కొనాలనుకోండి, నేను స్టేషనరీ షాప్కి వెళ్తాను. ఓకే, నేను స్టేషనరీ షాప్కి వెళ్తాను. అవునా, పాయింట్ క్లియరా? అంటే బ్రదర్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి ఇండియాలో 30 years బ్యాక్ 30 years ఆర్ 25 years బ్యాక్ 30 or 25 years బ్యాక్ ఏంటంటే మనం మాల్స్ ఏమి లేవు. ఓకే, అప్పుడేంటి, సైకిల్ కొనాలంటే సైకిల్ షాప్కి వెళ్ళాలి. ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కొనాలంటే షోరూమ్కి వెళ్ళాలి. ఓకే, ఆ తర్వాత ఫుడ్ ఐటమ్స్ కొనాలంటే చిన్న కిరాణా స్టోర్స్కి వెళ్తాం. మొబైల్ కొనాలంటే మొబైల్ షాప్కి వెళ్ళాలి. బుక్స్ కొనాలంటే బుక్స్, పెన్సిల్ ఇటువంటి కొనాలంటే స్టేషనరీ షాప్కి వెళ్ళాలి. ఓకే, అంటే మనం ప్రతి వస్తువుకి ఇండివిజువల్గా డిఫరెంట్ షాప్స్కి విజిట్ చేయాలి. ఓకే, అయితే ఇప్పుడు ఏంటి మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ డీమార్ట్ అనేది ఒకటి వచ్చింది. డీమార్ట్, ఓకే, డీమార్ట్ ఏంటి, వేర్ యూ కెన్ ఐడెంటిఫై ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఎట్ వన్ లొకేషన్, ఎట్ వన్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీమార్ట్ వచ్చేసింది. డీమార్ట్ వచ్చిన తర్వాత ఏంటి, సైకిల్ కొనాలనుకోండి, సైకిల్ షాప్కి వెళ్ళక్కల డైరెక్ట్గా డీమార్ట్కి వచ్చేస్తున్నాం. ల్యాప్టాప్ కొనాలనుకోండి, ల్యాప్టాప్ షోరూమ్కి వెళ్ళక్కల డైరెక్ట్గా డీమార్ట్కి వచ్చేస్తాం. ఫుడ్ ఐటమ్స్ కొనాలనుకోండి, డైరెక్ట్గా డీమార్ట్కి వస్తున్నాం. మొబైల్ కొనాలనుకోండి, డీమార్ట్కి వస్తున్నాం. స్టేషనరీ ఐటమ్స్ కొనాలనుకోండి, డీమార్ట్కి వస్తున్నాం. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే డీమార్ట్ అనేది ఒక ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ ఐడెంటిఫై ఆల్ ద మల్టిపుల్ ఐటమ్స్. అంటే డీమార్ట్ అనేది ఒక ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ లో ఇక్కడ ఈ ప్లేస్ లో మీకు కావాల్సిన మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ మొత్తం ఇక్కడే ఉంటాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్క వస్తువుకి డిఫరెంట్ షాప్స్కి వెళ్ళక్కర్లా, ఒకే చోట డీమార్ట్ ఒక్క దానికి వస్తే వేర్ యూ కెన్ ఐడెంటిఫై వేర్ యూ కెన్ ఓకే ఐడెంటిఫై ఆల్ ద థింగ్స్ ఎట్ వన్ లొకేషన్. సైకిల్ కానీ ల్యాప్టాప్స్ కానీ అన్ని ఒకే చోట ఉంటాయండి. అన్ని ఒకే చోట ఉన్నాయనుకోండి, మనం ఈ వస్తువును కొనాలి. అంతకుముందు ఏంటి, ఈ వస్తువును కొనాలంటే ఒక సైకిల్ షాప్కి వెళ్ళాలి, ల్యాప్టాప్ షోరూమ్కి వెళ్ళాలి, కిరాణా స్టోర్స్కి వెళ్ళాలి, మొబైల్ షాప్కి వెళ్ళాలి, స్టేషనరీ షాప్కి వెళ్ళాలి. ఇట్లా డిఫరెంట్ షాప్స్కి వెళ్ళాల్సి వచ్చేది. అది ఎక్కువ శ్రమతో కూడుకున్నది. ఓకే, తర్వాత కానీ ఇప్పుడేంటి, అన్ని ఒకే ప్లాట్ఫామ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. కాబట్టి సింపుల్ గా డిఫరెంట్ షాప్స్కి వెళ్లకుండా డీమార్ట్ ఒక్క దానికి వెళ్తే యూ కెన్ ఫైండ్ ఆల్ దోస్ థింగ్స్ ఎట్ వన్ లొకేషన్. అర్థమైందా? ఓకే, సేమ్ అలానే ఇక్కడ బ్రదర్ ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు ఎస్ఏపి మనం ఒక ఫ్రంట్ ఎండ్, ఓకే, ఒక ఎస్ఏపి అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ డెవలప్ చేయాలంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ తో ఇంటిగ్రేట్ అవ్వాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఇండివిజువల్ గా డెవలప్ చేస్తున్నాం. ఆ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఇండివిజువల్ గా డెవలప్ చేసి ఆ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ బేస్ చేసుకొని ఓకే బ్యాక్గ్రౌండ్ లో అబాప్ కోడింగ్ రాస్తున్నాం. బ్యాక్గ్రౌండ్ లో అబాప్ కోడింగ్ రాస్తాం. ఆ అబాప్ కోడింగ్ రాసే ప్రాసెస్ లో ఓడేటా సర్వీస్ కూడా డెవలప్ చేస్తున్నాం. ఓకే, తర్వాత డేటాబేస్ క్యాలిక్యులేషన్స్ కూడా ఇండివిజువల్ గా చేస్తున్నాం. ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఎస్ఏపి ఒక ఎండ్ టు ఎండ్ ఎస్ఏపి అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ తో ఇంటిగ్రేట్ అవ్వాల్సి వస్తుంది, డెవలప్ చేసి ఇంటిగ్రేట్ అవ్వాల్సి వస్తుంది. కానీ ఇక్కడ బీటీపీలో వచ్చేసరికి మీరు ఏది కూడా ఇండివిజువల్ గా క్రియేట్ చేయక్కర్లా. ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఒక చోటే క్రియేట్ చేయొచ్చు. ఆ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ సంబంధించిన అబాప్ కోడింగ్ ఒక చోటే క్రియేట్ చేయొచ్చు. డేటాబేస్ క్యాలిక్యులేషన్స్ ఒక చోటే చేయొచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే యు నో నీడ్ టు ఇంటిగ్రేట్ విత్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఇక్కడ డిఫరెంట్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ ని డెవలప్ చేస్తున్నాం, డెవలప్ చేసి ఓకే ఇంటిగ్రేట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏంటి,
ఇంటిగ్రేట్ చేసే బీటీపీలో ఇంటిగ్రేట్ చేసే పని ఏమి ఉండదు. మీరు ఇక్కడ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్, యాప్ కోడింగ్ ఇవన్నీ కూడా ఒకే ప్లాట్ఫామ్ లో రాయొచ్చు. అలా రాయటం వల్ల ఏంటంటే ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ ని డెవలప్ చేసి ఇంటిగ్రేట్ చేసే ప్రాసెస్ తగ్గిపోద్ది. మన ఇంటిగ్రేషన్ అక్కర్లా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతిదీ కూడా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ కానివ్వండి, అబాప్ రిలేటెడ్, ఓకే, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఎస్ఐపి జిఐ రిలేటెడ్ కోడింగ్ కానివ్వండి, అబాప్ కోడింగ్ కానివ్వండి, డేటాబేస్ క్యాలిక్యులేషన్ కానీ ఎవ్రీథింగ్ ఎట్ వన్ లొకేషన్, ఒకే లొకేషన్ లోనే ఒక ప్లాట్ఫామ్ లో చేస్తారు. ఒక ఎస్ఐపి అప్లికేషన్ ఒక చోట డెవలప్ చేయటం, దానికి రిలేటెడ్ గా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఇంకో ఫైల్లో డెవలప్ చేయటం, డేటాబేస్ క్యాలిక్యులేషన్స్ ఇంకో ఫైల్లో చేయటం, ఇటువంటి ఇండివిజువల్ గా డెవలప్ చేసి ఇంటిగ్రేట్ చేసే అవసరం ఉండదండి బీటీపీలో. ఇవన్నీ కూడా ఒక్క ప్లాట్ఫామ్ లో చేయొచ్చు. అదే బీటీపీ అండి. ఓకే, పాయింట్ క్లియరా వెంకట్? క్లియరా? పాయింట్ క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? ఓకే, యా వెంకట్, ఇక్కడ తర్వాత ఏంటంటే నీకు ఒకసారి అప్లికేషన్ నేను చూపిస్తాను. ఓకే, 1 minute. నేను ఈ వేరే ల్యాప్టాప్తో లాగిన్ అవుతున్నాను. ఇది ఆఫీస్ ల్యాప్టాప్ అనమాట. 1 minute ట్రైనింగ్ ల్యాప్టాప్తో లాగిన్ అవుతాను. 1 minute, ఒక్క నిమిషం. ఒక 1 minute వెంకట్. ఒక 1 minute. ఓకే, వేరే ల్యాప్టాప్తో నీకు అప్లికేషన్ ఒకటి చూపిద్దామని, అంత మించి ఏం లేదు. ఇక చూపిస్తే నీకు క్లియర్ కట్గా పిక్చర్ అర్థమవుతుంది. అంటే బీటీపీలో వచ్చేసరికి ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ కానీ దాని రిలేటెడ్ అబాప్ కోడింగ్ కానీ ఎవ్రీథింగ్ ఒకే చోట డెవలప్ చేయొచ్చు. ఓకే, ప్లస్ ఓడేటా సర్వీస్, మనం నార్మల్గా ఓడేటా సర్వీస్ డెవలప్ చేయాలంటే టూ మచ్ ఆఫ్ కోడింగ్ రాయాలి. ఇక్కడ అట్లా ఏం రాయక్కర్లా. 1 second. చెప్పండి. బీటీపీ టెక్నాలజీ చేసే క్లయింట్ సైడ్ ఇంకా ఫ్రంట్ ఎండ్ యూజర్స్ కన్సల్టెంట్ అవసరం లేదు. ఇక ఫ్రంట్ ఎండ్ మనకి ఎస్ఏపి యూఎఫ్ఎఫ్ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అవసరం లేదు, మనమే చేయొచ్చు. అది కూడా క్లియర్గా చెప్తా. ఓకే, ఒక్క నిమిషం. నేను వేరే ల్యాప్టాప్ లాగిన్ ప్రెజెంటర్ చేసుకుంటున్నాను. 1 minute. చూడండి, నార్మల్గా అబాప్ కోడింగ్ రాసేది మీకు అప్లికేషన్ కనబడుతుంది కదా. ఒకసారి దీనికి రిలేటెడ్గా ఉన్న చూపిస్తాను. 1 minute. Okay, just wait. Just Z batch, 1 second. 07. Okay, yeah, service binding. Okay, just wait. మన ఇక్కడ చూడండి బ్రదర్, ఇక్కడ మనం బీటీపీలో సి తీసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ ఓడేటా సర్వీస్ అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే నార్మల్గా అయితే ఓడేటా సర్వీస్ కోసం ఏంటి ఎంటిటీ సెట్లు అవన్నీ క్రియేట్ చేయాలి. ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. కానీ ఇక్కడ అదేం అవసరం లేదు. జస్ట్ సర్వీస్ బైండింగ్ లో ఓడేటా సర్వీస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని నీ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ చూడండి, నేను మీకు చూపిస్తాను ఒకసారి. ఓకే, జస్ట్ 1 minute. ఓకే, ప్రివ్యూ చేస్తాను ఇక్కడ, నేను చూపిస్తాను. మనకేంటంటే ఇక్కడ ఎస్ఏపి ల్యాబ్స్ వాడి బీటీపీలో ఓకే మాడ్యూల్ పుల్ ప్రోగ్రామింగ్ రిస్ట్రిక్ట్ చేశాడు. మాడ్యూల్ పుల్ ప్రోగ్రామింగ్ లేదు అసలు. ఓకే, మాడ్యూల్ పుల్ ప్రోగ్రామింగ్ ద్వారా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ వర్క్అవుట్. అది కుదరదు. ఒకసారి చూడండి, నేను చూపిస్తాను ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ మనం ఏ కోడింగ్ తో రాసామో ఎవ్రీథింగ్ చెప్తాను ఒకసారి. 1 minute, ఇది ఓపెన్ అవుతుంది. 1 second. జస్ట్ చూడండి బ్రదర్, ఇక్కడ
యా చూడండి ఇదిగోండి మనకి ఏఎల్వి గ్రిడ్ ఉంటుంది కదా, మనకి ఏఎల్వి గ్రిడ్ ఎట్లా ఉంటుందో, ఏఎల్వి రిపోర్ట్ గ్రిడ్ ఎట్లా ఉంటుందో అట్లానే ఇదిగోండి దీన్ని మనం ఇది ఫియరీ యాప్స్తో డెవలప్ చేసాం. మన ఇదిగోండి ఫియరీ యాప్, ఇది ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ మాడ్యూల్ ప్రోగ్రామింగ్ కాదు. ప్లస్ ఇదిగోండి ఇక్కడ చూడండి F4 ఫంక్షనాలిటీస్, F4 ఫంక్షనాలిటీస్ వస్తాయి ఇక్కడ మనకి. చూడండి ఇదిగోండి చూడండి ఇక్కడ F4 ఫంక్షనాలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసుకోవటం కానివ్వండి. ఓకే F4 ఫంక్షనాలిటీ. ఓకే క్లిక్ ఆన్ గో బటన్ క్లిక్ చేస్తే ఆ రిలేటెడ్ డేటా డిస్ప్లే అవుతుంటుంది. ఓకే తర్వాత మనం రికార్డ్ క్రియేట్ చేయాలనుకోండి బ్రదర్, ఇక్కడ చూడండి క్రియేట్ అనే బటన్ ఉంది, క్లిక్ చేస్తే మనకు డేటాని ఎంటర్ చేసి క్రియేట్ అని బటన్ క్లిక్ చేస్తే రికార్డ్ సేవ్ అయిపోద్ది, రికార్డ్ క్రియేట్ చేయొచ్చు. అలానే ఏదైనా రికార్డ్ డిలీట్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది 32 రికార్డ్ చూడండి, సెలెక్ట్ చేశాను, డిలీట్ అనే బటన్ క్లిక్ చేస్తాను. చూడండి ఇక్కడ అంతకుముందు 99 ఉంది కదా ఇక్కడ. ఓకే ఇప్పుడు చూడండి క్లిక్ ఆన్ డిలీట్, డిలీట్ చేస్తే 1 మినిట్ 98 ఉంది. అంటే మనం రికార్డ్ని డిలీట్ చేయొచ్చు. ఓకే వీ కెన్ డిలీట్ ద రికార్డ్, వీ కెన్ క్రియేట్ ద న్యూ రికార్డ్, అండ్ మనం అప్డేట్ కూడా చేయొచ్చు రికార్డ్ని. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ క్లిక్ చేసి చూడండి ఇక్కడ ఎడిట్ అనే బటన్ క్లిక్ చేసాం అనుకోండి, ఎడిట్ అనే బటన్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ స్టేటస్ మారుస్తున్నా, P అని పెట్టేసా స్టేటస్, క్లిక్ ఆన్ సేవ్. చూడండి యువర్ చేంజెస్ హ్యావ్ బీన్ సేవ్. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఓకే డేటా, ఓకే మనం డేటాని డిలీట్ చేయడం కానీ మనం రికార్డ్స్ని గ్రిడ్లో ఎట్లాగైతే డిస్ప్లే చేస్తున్నామో అట్లా డిస్ప్లే చేయొచ్చు. ఓకే F4 ఫంక్షనాలిటీస్ కానివ్వండి, సెలెక్ట్ ఐటమ్స్, ఎవ్రీథింగ్ విల్ బి పాసిబుల్ ఇక్కడ. ఓకే తర్వాత రికార్డ్ క్రియేట్ చేయటం, డిలీట్ చేయటం, అప్డేట్ చేయటం, రీడ్ చేయటం, ఎవ్రీథింగ్ ఉంటాయి. ఇప్పుడు చూడండి దీనికోసం మనం ఎటువంటి ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ కోడింగ్ రాయలేదు. చాలా మంది ఏంటంటే ఈ ఫియరీ యాప్, ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేయడం కోసం ఏంటంటే చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే జావా స్క్రిప్ట్, HTML, jQuery రావాలేమో, వస్తేనే డెవలప్ చేస్తారేమో అనుకుంటారు. 100% రాంగ్. యాజ్ ఏ అబాప్ టెక్నికల్ కన్సల్టెంట్ గా మనకి ఈ ఫియరీ యాప్స్, ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ మనకి HTML కానీ, జావా స్క్రిప్ట్ కానీ, jQuery కానీ ఇటువంటి ఫ్రంట్ ఎండ్ స్క్రిప్టింగ్ టెక్నాలజీస్ ఏమీ అవసరం లేదండి ఇక్కడ. ఓకే ఎవరికి అవసరం అంటే కేవలం SAP UFI ఫైరీ ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేస్తారు చూడు అప్లికేషన్, ఓకే వాళ్ళకి అవసరం, మనకు కాదు. ఓకే అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే చూడండి మరి ఎలా డెవలప్ చేస్తాం, హౌ ఈ పీపుల్ కెన్ డెవలప్. ఇక్కడ హౌ ఈ పీపుల్ కెన్ డెవలప్, మనం ఎలా డెవలప్ చేస్తాం, ఇవి ఎలా డెవలప్ చేస్తామంటే చూడండి ఇక్కడ మనకి కోడింగ్ ఉంది బ్రదర్. చెప్పండి. ఇగో చూడండి, ఇగో రికార్డ్ ని డబుల్ క్లిక్ చేస్తున్నా, దానికి రిలేటెడ్ ఐటమ్ డేటా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి. ఇది డిఫరెంట్ ఫార్మాట్ లో ఉంటుంది. ఇది ప్రస్తుతానికి ఏంటంటే స్టాండర్డ్ ఫార్మాట్. ఓకే లైన్ ఐటమ్, ఇక్కడ లైన్ ఐటమ్స్ డేటా, ఇక్కడ టీ కోడ్ ఏ ఉండదు, టీ కోడ్ ఉండదు ఇక్కడ. ఎందుకంటే మనకి ఇక్కడ టీ కోడ్ ఉండదు. ఇక్కడ చూడండి మనకి అబాప్ లో ఇక్కడ ఓ డేటా సర్వీస్ తో API తో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక సర్వీస్ URL జనరేట్ అయింది. చూడండి ఇక్కడ సర్వీస్ URL జనరేట్ అయింది. ఈ అంటే నా డౌట్ ఏంటంటే ఓకే సార్ ఇప్పుడు సేల్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చాయి, మనము సేల్స్ ఆర్డర్ పైన డబుల్ క్లిక్ చేసినప్పుడు VS03 కాల్ చేస్తాం కదా. అవును ఇక అవన్నీ ఫియరీ యాప్స్ ఇక మనకి ఇక ఒక ట్రాన్సాక్షన్ కోడ్స్ ఏమి ఉండవు ఇక్కడ. ఇక్కడ చూడండి SAP చూడండి GUI మనం క్లిక్ చేస్తుంటే చూడండి ఏముంటుంది ఇక్కడ, SAP GUI ఈస్ నాట్ సపోర్ట్ చేయట్లా. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఎవ్రీథింగ్ ఫియరీ యాప్స్ తోనే డెవలప్ చేస్తాం. ఓకేనా, పాయింట్ క్లియరా? ఓకే తర్వాత ఏంటంటే వెంకట్ ఇక్కడ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మనకి అబాప్ లో ఇప్పుడు మనకి క్లయింట్ కానీ కస్టమర్ కానీ ఏం చేస్తాం, ట్రాన్సాక్షన్ కోడ్ క్రియేట్ చేసి అది ఇచ్చేస్తాం వాళ్ళకి కదా. మనకి ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఏంటంటే ఈ సర్వీస్ URL చూసారా, ఈ సర్వీస్ URL దీన్ని SAP UFI ఫియరీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ కి పాస్ చేస్తాం. మనం పాస్ చేస్తే వాళ్ళు ఈ లింక్ ని, ఈ సర్వీస్ నేమ్ ని, ఈ సర్వీస్ URL ని బేస్ చేసుకొని టైల్ క్రియేట్ చేస్తారు. టైల్ అంటే ఒక ఐకాన్ క్రియేట్ చేస్తారు.
ఆ ఐకాన్ క్లయింట్ క్లిక్ చేసుకుంటాడు తనకి ఈ రిపోర్ట్ కావాల్సినప్పుడల్లా. ఇట్లా కావాల్సినప్పుడు మనం ట్రాన్సాక్షన్ కోడ్ని ఎంటర్ చేస్తున్నట్టు ఐకాన్ క్లిక్ చేస్తారు. టైల్ని క్లిక్ చేస్తే ఆ ఐకాన్ ఈ సర్వీస్ యూఆర్ఎల్ని ఎక్స్పోజ్ చేసి అప్పుడు మనం డెవలప్ చేసిన ఈ యాప్ని క్లయింట్కి కానీ కస్టమర్కి కానీ ప్రజెంట్ చేస్తుంది. మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ కోడ్ ఏమి ఉండదు బ్రదర్. ఓకేనా? టైల్ క్రియేషన్ అన్నారు కదా, టైల్ క్రియేషన్. సో నార్మల్ టైల్ క్రియేషన్ కూడా బీటీపీ ఎన్విరాన్మెంట్ లో చేస్తారా సెపరేట్? మనం చెయ్యం అది. బీటీపీ ఎన్విరాన్మెంట్ మనం చెయ్యం అది. ఎస్ఏపి యూఐ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఉంటారు కదా, అది వాళ్ళ వరకు వాళ్ళు చేస్తారు. మనం ఏంటంటే ఈ సర్వీస్ యూఆర్ఎల్ ని మాత్రం పాస్ చేస్తాం. ఈ సర్వీస్ యూఆర్ఎల్ ని పాస్ చేస్తాం. ఓకేనా? మనకి వాళ్ళు ఫ్రంట్ ఎండ్ ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేసుకుంటారు వాళ్ళు అంతే. వాళ్ళు డెవలప్ చేసుకున్న తర్వాత మనం వాళ్ళకి ఈ సర్వీస్ యూఆర్ఎల్ని పంపిస్తే వాళ్ళు ఈ సర్వీస్ యూఆర్ఎల్ని బేస్ చేసుకొని వాళ్ళు టైల్ క్రియేట్ చేస్తారు. మనం డెవలప్ చేసిన దానికి ట్రాన్సాక్షన్ కోడ్ ఎలాగైతే మనం డెవలప్ చేస్తామో క్రియేట్ చేస్తామో అట్లానే ఈ సర్వీస్ యూఆర్ఎల్కి ఒక టైల్ క్రియేట్ చేస్తారు. ఆ టైల్ని క్లిక్ చేస్తే వాళ్ళకి కావాల్సిన ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ మన అబాప్ కోడింగ్ ద్వారా డెవలప్ చేసింది ఇది వచ్చేస్తుంది అనమాట. ఓకే, అయితే మనకి ఏంటంటే చాలా మంది గైస్ ఓకే చాలా మంది ఏమనుకుంటారంటే ఇక్కడ ఓకే మనం యాజ్ ఏ అబాప్ టెక్నికల్ కన్సల్టెంట్ గా మనకి హెచ్టిఎంఎల్ కానీ జావా స్క్రిప్ట్ కానీ జేక్వెరీ కానీ అవసరం లేదు. మనం ఏంటో తెలుసా ఇక్కడ యానిటేషన్స్ యూజ్ చేస్తాం. 1 సెకండ్ మీకు అది యానిటేషన్స్ అది కూడా చూపిస్తాను. ఇక్కడ మనకి ఫీల్డ్ లెవెల్ వాలిడేషన్ ఉంది కదా, మనకి ఈవెంట్స్ ఉన్నాయి కదా, వాలిడేషన్స్ కూడా పాసిబుల్ అయింది. ఇక్కడ వాలిడేషన్ కూడా పాసిబుల్ అయింది. సో మనకి రైస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, సో ఆల్ ఆబ్జెక్ట్స్ ఇక్కడ అవైలబుల్ పాసిబిలిటీ ఉన్నాయా? ఇక్కడ మనకి ఏంటంటే 1 సెకండ్ ఇప్పుడు రైస్ ఆఫ్ యూ కాన్సెప్ట్ దేనికి నువ్వు రిపోర్ట్ జనరేట్ చేస్తావు. ఆ రిపోర్ట్ కదా ఫర్ ఎగ్జాంపుల్ ఆ రిపోర్ట్ ఏంటి నీకు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ స్మార్ట్ టేబుల్స్ లో వచ్చేస్తుంది. దీన్ని స్మార్ట్ టేబుల్ అంటాం, దీన్నే రిపోర్ట్ కూడా అంటారు. ఓకే, ఇక్కడ ఎవ్రీథింగ్ మనం చేసుకోవచ్చు. బీటీపీలో ఎవ్రీథింగ్ ఒక ఎట్ లొకేషన్ లో చేసుకోవచ్చు ఇక్కడ మనం ఎవ్రీథింగ్. ఓకే, స్మార్ట్ ఫార్మ్స్ ఇక్కడ పాసిబుల్ కాదు. ఓకే, అయితే ప్లస్ మనకి ఇక్కడ మనం ఇక్కడ డెవలప్ చేసేటప్పుడు ఇది ఎస్ఏపి యూనివర్సల్ ట్రయల్ వర్షన్ యూజ్ చేస్తాం. ఎందుకంటే బయట ఎవరు కూడా ఎస్ఏపి బీటీపీకి ఏ వెండారు సర్వర్ ప్రొవైడ్ చేయడం అవకాశం లేదు. ఓకే, సో ఎస్ఏపి ల్యాబ్స్ వాడు ఏంటంటే ఒక ట్రయల్ వర్షన్ ప్రొవైడ్ చేశాడు మనకి నేర్చుకునే వాళ్ళకి. ఓకే, కానీ మనకు ఆఫీస్లో ఈ జిఐ వర్క్ చేస్తుంది కానీ ట్రయల్ వర్షన్లో వర్క్ చేయదు ఇక్కడ. ఓకేనా? 1 సెకండ్ నీకు అది కోడింగ్ కూడా చూపిస్తాను. వన్ సెకండ్ బ్రదర్. ఇగో ఇప్పుడు చూడు మనకి మీకు సిడిఎస్ వ్యూ తెలుసు కదా, ఐడియా ఉందా? ఇక్కడ చూడండి ఇక్కడ ఎవ్రీథింగ్ కూడా ఇదిగోండి మనం హెచ్టిఎంఎల్ జావా స్క్రిప్ట్ ఏం అక్కర్లా. ఇక్కడ ఎవ్రీథింగ్ యానిటేషన్స్ అనమాట, యూఎఫ్ఐ యానిటేషన్స్. ఒక్కొక్క యానిటేషన్ గురించి క్లియర్గా ఎప్పుడు వాడాలి ఎందుకు ఏంటని మన ట్రైనింగ్లో క్లియర్ కట్గా చెప్పుకుంటాం. ఇదిగోండి ఈ యానిటేషన్సే మనల్ని ఇదిగోండి ఇప్పుడు సెలక్షన్ స్క్రీన్ మీద టెక్స్ట్ కావాలనుకోండి ఇదిగోండి సెలక్షన్ ఫీల్డ్ అంటాం, సెలక్షన్ ఫీల్డ్. ఓకే, ఇట్లా మనకి లైన్ ఐటమ్స్ డిస్ప్లే చేయాలనుకోండి. ఓకే, లైన్ ఐటమ్స్ శానిటేషన్ ఇట్లా అన్నమాట. మనకి ఎవ్రీథింగ్ వీ పీపుల్స్ ఆర్ గోయింగ్ టు డిస్కస్ యానిటేషన్స్. ఓకే, క్లియర్ పాయింట్? ఓకే, యా. మనకి చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే అబాప్లో బీటీపీ అంటే ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ కి ఫియరీ యూజ్ చేస్తాం. జావా .NET జావా స్క్రిప్ట్ తర్వాత హెచ్టిఎంఎల్ జావా స్క్రిప్ట్ ఇవి కావాలేమో అని ఒక భ్రాంతిలో ఉంటారు. అవసరం లేదు, మనకు అవసరం లేదు అవి. ఓకేనా? 100% అవసరం లేదు. ఓకే, అయితే దాని గురించి ఇంకొంచెం క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తా, ఒకసారి చూడండి.
Just 1 second, Venkat. 1 second. Just 1 second, brother. ఓకే. మనకి ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనకి చాలా మందికి ఉన్న ఒక అపోహ ఏంటంటే, ఎస్పెషల్లీ బీటీపీ ఎవరైతే అబాప్ మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఒక అపోహ ఉంది. ఏంటంటే సి మనకి ఇక్కడ యాక్చువల్గా ఇచ్చుకోండి, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ మీకు చూపించింది కదా, ఫ్రీ యాప్ ఇప్పుడు వరకు చూపించింది ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. వీళ్ళు ఏంటంటే హెచ్టిఎంఎల్ జావా స్క్రిప్ట్ అవి రావాలేమో అనుకుంటారు. 100% అవసరం లేదు. 100% మనకి అబాప్ ఒక్కటి తెలిస్తే చాలు. మనకి అబాప్ బీటీపీ ట్రైనింగ్ లో S4 అబాప్ ఆన్ హనా కూడా నేను చెప్తాను. సిడిఎస్ వ్యూస్ ఎట్లా క్రియేట్ చేయాలి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ సిడిఎస్ వ్యూస్ ఉన్నాయి, ఏఎండిపి, అవన్నీ నేను S4 అబాప్ ఆన్ హనా కూడా టచ్ అయిద్దండి బీటీపీ. ఓకే. అయితే అసలు బీటీపీ ఎన్విరాన్మెంట్ ఏం ఆఫర్ చేస్తుంది? ఓకే, బీటీపీ ఎన్విరాన్మెంట్ యాక్చువల్గా బీటీపీ ఎన్విరాన్మెంట్ ఓకే మనకి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ని ఆఫర్ చేస్తుంది. ఏంటంటే బీటీపీ ఇస్ నథింగ్ బట్ బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్. ఈ బీటీపీని యాజ్ ఏ అబాప్ టెక్నికల్ కన్సల్టెంట్గా మనం అబాప్ బీటీపీ నేర్చుకుంటాం. యాజ్ ఏ అబాప్ బీటీపీ తర్వాత బీడబ్ల్యూ బీటీపీ, ఇట్లా ఎస్ఏపిలో ఉన్న డిఫరెంట్ మాడ్యూల్స్ వాళ్ళందరికీ బీటీపీ ప్లాట్ఫామ్ ఉంది. అయితే యాజ్ ఏ అబాప్ టెక్నికల్ కన్సల్టెంట్గా మనం మనకి బీటీపీ ఎన్విరాన్మెంట్స్ చూద్దాం. ఫస్ట్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్. ఓకే, క్లౌడ్ ఎన్విరాన్మెంట్. ఫస్ట్ ఇది క్లౌడ్ ఎన్విరాన్మెంట్. ఓకే, చాలా మంది యాజ్ ఏ అబాప్ టెక్నికల్ కన్సల్టెంట్గా నేర్చుకోవాల్సింది అబాప్ బీటీపీ విత్ ర్యాప్ అన్నమాట. ర్యాప్ ఈస్ నథింగ్ బట్ రెస్ట్ఫుల్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ మోడల్. యాజ్ ఏ అబాప్ టెక్నికల్ కన్సల్టెంట్గా మనం ఏం నేర్చుకోవాలంటే, చాలా మందికి డౌట్ బీటీపీలో చాలా ఉన్నాయి కదా, యాజ్ ఏ అబాప్ టెక్నికల్ కన్సల్టెంట్గా మనం ఏం నేర్చుకోవాలి అనేది చాలా మందికి డౌట్. మనం ఏం నేర్చుకుంటే యాజ్ ఏ అబాప్ టెక్నికల్ కన్సల్టెంట్గా అబాప్ బీటీపీ విత్ ర్యాప్ నేర్చుకోవాలి. కానీ బై మిస్టేక్గా చాలా మంది క్లౌడ్ ఫౌండరీకి వెళ్ళిపోతున్నారు. ఓకే, అంటే క్లౌడ్ ఎన్విరాన్మెంట్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి మనకి క్లౌడ్ ఎన్విరాన్మెంట్ లో వచ్చేసరికి బీటీపీ ఆఫర్స్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్. వాటిలో ఫస్ట్ది క్లౌడ్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ టూల్స్ ఏంటో తెలుసా? టూల్స్ వచ్చేసరికి ఎస్ఏపి బాస్ బిఎస్, తర్వాత ఫ్రేమ్వర్క్ వచ్చేసరికి ఫ్రేమ్వర్క్ వచ్చేసరికి క్యాపమ్ అండి. క్యాపమ్ చాలా మంది అబాప్ మీద వర్క్ చేసేవాళ్ళు తెలియక అబాప్ బీటీపీ విత్ క్యాపమ్ నేర్చుకుంటున్నారు. యాక్చువల్గా క్యాపమ్ మనకు కాదు. ఓకే, క్యాపమ్ వచ్చేసరికి క్లౌడ్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ మోడల్. చాలా మంది అబాప్ యాజ్ ఏ అబాప్ టెక్నికల్ కన్సల్టెంట్ గా తెలియక అబాప్ బీటీపీ విత్ క్యాపమ్కి వెళ్ళిపోతున్నారు. 100% రాంగ్. ఇది క్యాపమ్ మనకు కాదు. ఎవరికంటే చూడండి, జావా .NET ఈ అదర్ టెక్నాలజీస్ పీపుల్ ఏంటంటే వాళ్ళు ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ డిజైన్ కోసం ఎస్ఏపి UI5 థియరీ నేర్చుకొని బ్యాక్గ్రౌండ్లో ఏంటి వాళ్ళు జావా కోడింగ్ రాసుకుంటున్నారు. వాళ్ళు బీటీపీ విత్ క్యాపమ్ నేర్చుకోవాలి. దీనికి స్కిల్స్ ఏంటంటే చూడండి, స్కిల్స్ వచ్చేసరికి ఎస్ఏపి UI5 అండ్ థియరీ ఒకటి. ఓకే, తర్వాత ఎస్ఏపి UI5 థియరీ, క్యాపమ్ విత్ జావా అండి, విత్ జావా నోడ్ జేఎస్, HTML, CSS, జావా స్క్రిప్ట్, ఇవి ఓకే, ఇవి వాళ్ళకి కావాలి. ఇక్కడ ఏంటంటే మనకి చాలా మంది తెలియక అబాప్ టెక్నికల్ కన్సల్టెంట్లు క్యాపమ్ నేర్చుకుంటున్నారు.
ప్రాజెక్ట్లోకి వెళ్తే క్యాపం ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే జావా కన్సల్టెంట్ ఏంటంటే అంతకుముందు ఏంటంటే హెచ్టిఎంఎల్ జావా స్క్రిప్ట్ వీటిని యూజ్ చేసుకుని కేవలం ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేసేవాళ్ళు. కానీ జావా క్లయింట్స్ ఏంటంటే ఈ హెచ్టిఎంఎల్ జావా స్క్రిప్ట్ వల్ల కొంత ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ రిచ్గా ఉండట్లేదు, ఎస్ఏపి యూఎఫ్ఐ ఫీరీ ద్వారా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ రిచ్గా ఉంటుందని చెప్పేసి ఓకే సో ఎస్ఏపి యూఎఫ్ఐ ఫీరీ నేర్చుకుంటున్నారు. నేర్చుకొని ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ డిజైన్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్యాక్ ఎండ్ వచ్చేసరికి కంప్లీట్ గా జావా కోడింగ్ రాస్తారు. వీళ్ళు నేర్చుకోవాలి క్యాపం. యాజ్ ఏ అబాప్ టెక్నికల్ కన్సల్టెంట్ గా మనం కాదు నేర్చుకునేది. మనం సి యాజ్ అబాప్ టెక్నికల్ కన్సల్టెంట్ గా మనం ఏం నేర్చుకోవాలంటే చూడండి, మనం అబాప్ సి హియర్ అబాప్ ఆన్ క్లౌడ్, అబాప్ ఆన్ క్లౌడ్, అబాప్ ఆన్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ ఇది మనం నేర్చుకోవాల్సింది. ఓకే అబాప్ బీటీపీ విత్ క్యాపం కాదు, ఇట్స్ 100% రాంగ్, 100% రాంగ్. తెలియక చాలా మంది ఓకే క్యాపం ఇవి నేర్చుకుంటున్నారు. ఓకే ఇవి కాదు మనం నేర్చుకోవాల్సింది. యాజ్ ఏ అబాప్ టెక్నికల్ కన్సల్టెంట్ గా మనకి చాలా మంది బీటీపీలో అబాప్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్నోడు కూడా 5 years 10 years 12 years 15 years ఎక్స్పీరియన్స్ ఉన్నోడు కూడా అడుగుతూ ఉంటారు, అనిల్ కృష్ణ మీకు మోర్ దాన్ 23+ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మీరు అబాప్ మనకి బీటీపీలో ఏది నేర్చుకోవాలి, క్యాపమా ర్యాపా ఏం నేర్చుకోవాలి అర్థం కావట్లేదు అంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొంతమంది తెలియక క్యాపంకి వెళ్తున్నారు. అసలు క్యాపంకి అబాప్కి సంబంధం లేదు. యాజ్ ఏ అబాప్ టెక్నికల్ కన్సల్టెంట్ గా బీటీపీలో మనం నేర్చుకోవాల్సింది అబాప్ ఆన్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్. ఈ అబాప్ ఆన్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ లో మనం ఏ టూల్స్ వాడతాం తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్లిప్స్ వాడతాం, ఎక్లిప్స్ వాడాలి. ఓకే సెకండ్ వచ్చేసరికి ఫ్రేమ్ వర్క్ ఏంటో తెలుసా మనకి? ఫ్రేమ్ వర్క్ వచ్చేసరికి ఇక్కడ ర్యాప్ అండి, ఆర్ఏపి ర్యాప్ అనమాట. ఫ్రేమ్ వర్క్ వచ్చేసరికి ర్యాప్ అంటే ఏంటో తెలుసా? రెస్ట్ఫుల్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ మోడల్. మనకి స్కిల్స్ ఏం కావాలి తెలుసా? స్కిల్స్ మోడ్రన్ అబాప్ we need modern ABAP కావాలి మనకి. ఓకే we need modern ABAP. ఓకే అంటే అబాప్ నాలెడ్జ్ ఉంటుంది. అంటే నార్మల్ అబాప్ ఓపెన్ ఎస్క్యూఎల్, ఓకే న్యూ ఓపెన్ ఎస్క్యూఎల్ క్వరీస్ అంటే ఈ 7.5 7.6 వర్షన్స్ రిలేటెడ్ అబాప్ కోడింగ్, ఓకే దాని ప్రీవియస్ వర్షన్ కోడింగ్ ఎవ్రీథింగ్ కావాలి. అట్ ది సేమ్ టైం ర్యాప్ మన ట్రైనింగ్ లో చెప్తాను. ఆర్ఏపి స్కిల్స్ కావాలి. అట్ ది సేమ్ టైం సిడిఎస్ వ్యూస్ కూడా కావాలి, నాలెడ్జ్. ఈ సిడిఎస్ వ్యూస్ నేను ఇదంతా మన ట్రైనింగ్ లో చెప్తా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ట్రైనింగ్ లో నేను చెప్తాను. ఆల్ దీస్ థింగ్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ అవర్ ట్రైనింగ్. ప్రతిదీ కూడా మన ట్రైనింగ్ లో నేను చెప్తాను. యాజ్ ఏ అబాప్ టెక్నికల్ కన్సల్టెంట్ గా మనం నేర్చుకోవాల్సిందండి, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ర్యాప్ తో డెవలప్ చేస్తాము. అందుకే సిడిఎస్ వ్యూస్ ని ఇవి యూస్ చేసుకొని. స్కిల్స్ వచ్చేసరికి అబాప్ అండి, మన బ్యాక్గ్రౌండ్ లో బ్యాక్ ఎండ్ గా కోడింగ్ రాసేది అబాప్ కోడింగ్. క్యాపం నేర్చుకున్న వాళ్ళు బ్యాక్ ఎండ్ గా జావా కోడ్ రాస్తారు. అది మనకు సంబంధం లేదు, ఇట్స్ నాట్ నెసరీ, మనకు కాదు అసలు. యాజ్ ఏ అబాప్ టెక్నికల్ కన్సల్టెంట్ వీ నీడ్ టు లెర్న్ ఇన్ బీటీపీ అబాప్ ఆన్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఓకే మనకి అబాప్ టెక్నాలజీ మీద వర్క్ చేసే వాళ్ళకి ఎటువంటి స్క్రిప్టింగ్ టెక్నాలజీస్ నాలెడ్జ్ అవసరం లేదు. జావా స్క్రిప్ట్, జేక్వరీలు అటువంటివి ఏం అవసరం లేదు. జస్ట్ నార్మల్ గా అబాప్ కోడింగ్ తెలిస్తే చాలు, బీటీపీ నేర్చుకోవచ్చు. ఓకే క్లియరా బ్రదర్? అప్ టు దిస్ క్లియరా? ఏం డౌట్ ఉందా? క్లియరా? ఓకే తర్వాత మన ట్రైనింగ్ లో ఏంటంటే మన ట్రైనింగ్ లో అబాప్ ఆన్ ప్రమైసెస్ అండ్ అబాప్ ఆన్ క్లౌడ్ రెండు డిస్కస్ చేస్తాం బ్రదర్. మనం అబాప్ ఆన్ ప్రమైసెస్ అండ్ అబాప్ ఆన్ క్లౌడ్ అంటే బీటీపీ చెప్తాను. అట్ ది సేమ్ టైం S4 హనా కూడా మనకి ఇక్కడ వచ్చింది. అబాప్ ఆన్ ప్రమైసెస్ అండ్ అబాప్ ఆన్ క్లౌడ్ రెండు డిస్కస్ చేస్తాం మనం బీటీపీలో. ఓకే పాయింట్ క్లియరా బ్రదర్? పాయింట్ ఏంటంటే ప్రాజెక్ట్స్ రెండిట్లో ఉన్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు అబాప్ ఆన్ ప్రమైసెస్ లో ఒక
ఫర్ ఎగ్జాంపుల్ అబాప్ ఆన్ ప్రైజెస్ ఫర్ ఎగ్జాంపుల్ 50 ఉంటే ఓకే క్లౌడ్లో 20 30 40 ఇట్లా పెరుగుతుంది, క్లౌడ్లోకి వెళ్ళిపోతుంది, ప్రతిదీ కూడా క్లౌడ్లోకి మూవ్ అయిపోతుంది, బీటీపీలోకి వెళ్తున్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే 2027 కల్లా ఈసీసీ షెడ్కి వెళ్ళిపోద్ది, ఇక లేదు, ఇక వాడు చెప్పేశాడు మనకి ఈసీసీఎఫ్ ట్రాన్సాక్షన్ కోడ్ ఎంటర్ చేసి యూఎఫ్ఎఫ్పిరి అప్లికేషన్ డెవలప్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేయటం అదంతా అయిపోతుంది, ఇక వాడు స్టాప్ చేస్తున్నాడు. ఓకేనా, ప్రతిదీ ఫ్యూచర్ మొత్తం అబాప్ అనహనా S4 అబాప్ అనహనా అబాప్ బీటీపీ విత్ ర్యాప్ అబాప్ టెక్నికల్ కన్సల్టెంట్కి. మీరు కనుక బీటీపీ విత్ ర్యాప్ నేర్చుకుంటే నెక్స్ట్ 10 years ఏ టెక్నాలజీ నేర్చుకుంటే హాయిగా ఉండొచ్చు. ప్లస్ బీటీపీ అబాప్ బీటీపీ విత్ ర్యాప్ అనేది హాట్ కేక్ మార్కెట్లో, హాట్ కేక్, టూ మచ్ ఆఫ్ హాట్ కేక్. ఇది ఎప్పుడూ కాదు వచ్చింది, 2021లోనే ఈ బీటీపీని ఎస్ఏపీ ల్యాబ్స్ వాడు ఇంట్రడ్యూస్ చేసింది 2021లోనే. ఇది చాలా హాట్ కేక్ అనమాట. అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు యుఎస్, కెనడా, జర్మనీ, జపాన్, ఈ అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి బీటీపీ మ్యాండటరీ అయిపోయింది. మనకి ఇక్కడ ఇండియాలో కూడా బీటీపీ ఉంటే రెజ్యూమ్ వెంటనే షార్ట్ లిస్ట్ అవుతుంది ఇంటర్వ్యూ కాల్కి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా బ్రదర్? ఎనీ డౌట్స్? ఇక్కడ మనకి ఈ బీటీపీ ఎన్విరాన్మెంట్ లో ప్రొడక్ట్స్ ఎస్ఎపీ సపోర్ట్ నార్మల్ ఎస్ఎపీ నోట్స్ ప్రొవైడ్ చేస్తారు సార్. సో ఆ ఫంక్షనాలిటీ ఎట్లా సార్ ఇక్కడ ఏంటండి? సో ఏదైనా గ్యాప్ ఉంటే మనము ఎస్ఏపీ కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు ఎస్ఏపీ నోట్స్ ప్రొవైడ్ చేస్తారు కదా. అవును. సో ఆ ఫంక్షనాలిటీ ఉందా సార్ ఇక్కడ బీటీపీలో ఎస్ఏపీ నోట్స్ ఇంప్లిమెంటేషన్? బీటీపీలోనా? దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఎస్ఐపి వాడు రిలీజ్ చేస్తాడు కదా, ఆ డాక్యుమెంట్స్ ఫాలో అవుతూ ఉంటాం. రిలీజ్ చేస్తాడు. సో అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఇక్కడ బీటీపీ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్ కదా సార్ ఇక్కడ? ఏంటంటే అర్థం కాల. నార్మల్ ఎస్ఐపి నోట్స్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు ఇక్కడ వాళ్ళు డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసినప్పుడు? మాన్యువల్ గా వెళ్తారా లేకపోతే రియల్ టైం ఎలా అచీవ్ చేస్తున్నారు సార్? ఎస్ఐపి నోట్సా? యాజ్ ఏ అబాప్ టెక్నికల్ కన్సల్టెంట్ గా మన వరకు కాదు కదా అది. హలో, సమ్ ప్రాజెక్ట్స్ మనం నోట్స్ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది సార్ కొన్ని ప్రాజెక్ట్స్ లో. అప్పుడు ఏంటంటే ఆ సిచ్యువేషన్ లో నార్మల్ గా చేయటమే. ఓకే, బీటీపీలో స్పెషల్ గా దానికంటే ఏం ప్రొవైడ్ చేయలే ఫీచరు. మేబీ ఇన్ కమింగ్ వర్షన్స్ లో మేబీ రావచ్చేమో, చూడాలి, వస్తుంది. ఓకే, అది ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ కదా? ఓకే వెంకట్, మనకి ఓకే ఇక్కడ నుండి తర్వాత కంటిన్యూ అవుదాం. ఇది జస్ట్ డెమో. ఓకే, మనం రిమైనింగ్ థింగ్స్ మనం తర్వాత మాట్లాడదాం. నాకు ఇప్పుడు టీసీఎస్ వాళ్ళది కార్పొరేట్ ట్రైనింగ్ ఉంది బీటీపీది. ఓకే, నేను నైట్ కాల్ చేస్తాను నీకు. ఓకేనా? ఓకే సార్. ఓకే, బాయ్.